studied the mandatory subjects specified in Schedule 1 అన్నారు. yes సో ఈ Schedule 1 ఏంటి, ఆ సబ్జెక్ట్స్ ఏంటి, సో ఈక్వల్ గా ఉన్నాయా మన ఇండియాలో ఉన్న సిలబస్ కి అండ్ మీరు పంపించే కాలేజెస్ యూనివర్సిటీస్? ఇప్పుడు ఈ పాయింట్ మీరు అడగడం ఏదైతే షెడ్యూల్ 1 గురించి అడిగారో, మీకు ఎన్ఎంసి నోటిఫికేషన్లో షెడ్యూల్ 1లో కొన్ని మ్యాండేటరీ సబ్జెక్ట్స్ స్టూడెంట్స్ ఖచ్చితంగా వాళ్ళ సిలబస్లో ఉండాలి, ఈ సబ్జెక్ట్స్ చదువుకున్న వాళ్ళ వరకే మళ్ళీ మన ఇండియాకి వచ్చినాక పనిచేసిద్ది ఆ సర్టిఫికేట్ అని చెప్పి కొన్ని సబ్జెక్ట్స్ కూడా మెన్షన్ చేశారండి. అది కూడా మీకు వినిపిస్తాను నేను చదివి. కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, సైకియాట్రీ, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, అనెస్థీషియా, ఒబెస్ట్రిక్స్, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, ఆప్థమాలజీ, డెర్మటాలజీ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్. ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా వీళ్ళు చదువుకుంటున్న సిలబస్లో ఖచ్చితంగా స్టూడెంట్ చదువుకొని ఉండాలి. మేము ఈ రోజు కాదు ప్రతి వీడియోలో చెప్పాను, మా ప్రాస్పెక్టస్ ఏదైతే ఉందో యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ప్రాస్పెక్టస్, ఈ యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో మేము అడ్మిషన్ తీసుకున్న రోజు నుంచి అంతకుముందు సంవత్సరాలకు కూడాను ప్రతి స్టూడెంట్కి ప్రాస్పెక్టస్ ఇవ్వడం జరిగింది. ఇందులో మేము ఏదైతే సిలబస్ అనేది యూనివర్సిటీ వాళ్ళు డిజైన్ చేశారో, అది ప్రాస్పెక్టస్ వెనకాల ప్రింట్ చేసి ఉంటుందని నాకు చాలాసార్లు చూపించారు. ఇదండి, ఇది యూనివర్సిటీ ఆఫ్ జార్జియా యొక్క సిలబస్. ఏదైతే సబ్జెక్ట్స్ ఇందులో చెప్పారో, మేము ఇంతకుముందు అయితే మ్యాండేటరీ సబ్జెక్ట్స్ ఖచ్చితంగా చదువుకోవాలని చెప్పాను, అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇందులో ఉండడం జరిగింది. మీకు తెలిసిన డాక్టర్ కానివ్వండి, లేకుంటే ఏమన్నా ప్రొఫెసర్స్ తెలిసిన వాళ్ళు, మెడికల్ ప్రొఫెసర్స్ ఎవరన్నా ఉన్నా, మీకు తెలిసిన ఎవరన్నా ఎడ్యుకేషనిస్ట్ ఎవరన్నా ఉన్నా కూడాను మీరు డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సిలబస్ కరెక్టా కాదా, మన ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ని ఫుల్ఫిల్ చేస్తుందా లేదా అని చెప్పి 1-2 సార్లు వెరిఫై చేసుకున్న తర్వాతనే మీరు కన్ఫర్మ్ చేసుకోండి అడ్మిషన్ని. ఇందులో కూడా కొన్ని ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ కూడా ఉండడం జరిగింది. లైక్ మీకు ఆంకాలజీ కానివ్వండి, హెమటాలజీ కానివ్వండి, అట్ ద సేమ్ టైమ్ మనకు ఇంటర్నల్ మెడిసిన్ కానివ్వండి, మన సబ్జెక్ట్స్ చాలా న్యూరాలజీ కానివ్వండి, ఇలా ఇవన్నీ సబ్జెక్ట్స్ కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేయడం జరిగింది. ఎందుకు సార్, మన ఎన్ఎంసీ నోటిఫికేషన్ ఫుల్ఫిల్ చేసింది కదా ఆల్రెడీ, ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్న తర్వాత కూడా ఇంకెందుకు మరి ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ అంటే, మన ఇండియన్స్ కూడా ఇండియన్స్ ఒక్కరే అక్కడ చదవట్లేదండి ఆ యూనివర్సిటీలో. ఇండియన్స్ మాత్రమే లేరు, ఇజ్రాయెల్ నుంచి స్టూడెంట్స్ ఉన్నారు, యూరోపియన్ కాంటినెంట్ నుంచి స్టూడెంట్స్ ఉన్నారు, చాలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ డ్రీమ్ ఏంటంటే ఐదర్ వాళ్ళ కంట్రీలో సెటిల్ అవ్వాలని చెప్పి అనుకుంటారు, లేదంటే లేని పరిస్థితుల్లో యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్ అటువంటి దేశాలకు కూడా వెళ్ళి చదువుకోవాలనుకున్నప్పుడు ఫుల్ఫిల్ చేస్తుంది. ఇప్పుడు ఈ సిలబస్ ఏదైతే ఉందో వాళ్ళకు కూడాను అక్కడ మెయిన్ యూనివర్సిటీ ఆఫ్ జార్జియాకి ఎందుకు ప్రతి స్టూడెంట్ దీన్ని ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు లోకల్ స్టూడెంట్స్ అయినా, యూరోపియన్ కాంటినెంట్ ఉన్న స్టూడెంట్స్ అయినా ఎంబీబీఎస్ చదువుకోవాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు యూనివర్సిటీ ఆఫ్ జార్జియాకే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు కావాల్సిన సిలబస్ అంతా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఎంఎల్ఈ ఎగ్జామ్ ఉంది, లైక్ యుఎస్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్ అని చెప్పి ఒక ఎగ్జామ్ ఉంటుంది. అది స్టెప్ 1 రాయాలంటే కావాల్సిన సబ్జెక్ట్స్ అండ్ కావాల్సిన సిలబస్ అంతా కూడా వీళ్ళకు ఫస్ట్ 3 ఇయర్స్లోనే అయిపోతుంది. అంటే థర్డ్ ఇయర్లో స్టెప్ 1కి అటెంప్ట్ చేసుకోవచ్చు స్టూడెంట్. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఫిఫ్త్ ఇయర్ టైంలో వీళ్ళు సెకండ్ స్టెప్ రాసుకోవచ్చు. 6th ఇయర్లో అమెరికాలో ఎగ్జామ్ రాయడం జరిగింది, స్టెప్ 3 ఎగ్జామ్. ఇలా స్టెప్ 1 కావాల్సిన సిలబస్ ఫస్ట్ 3 ఇయర్స్లోనే వీళ్ళకు ఏదైతే కావాల్సిన యూఎస్ఎంఎల్ సిలబస్ ఉందో అంతా కూడా ఈ ఫార్మేట్లో యూనివర్సిటీ సిలబస్లోనే అటాచ్ చేయడం జరిగిందండి. అంటే మన వాళ్ళు చదువుకున్న, వేరే కంట్రీస్ వాళ్ళు చదువుకున్నా కూడా థర్డ్ ఇయర్లో వీళ్ళు ఎగ్జామ్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. చాలామంది ఇక్కడికి వచ్చాక నెక్స్ట్ ఆబ్వియస్గా మన భారత భూమి పుణ్యభూమి, అది ఎవరికైనా పర్సనల్గా ఉంటుంది, నాకైనా కూడా బయట కంట్రీస్ చదువుకున్న వాళ్ళకైనా కూడాను ఇండియాకి వచ్చి సెటిల్ అవ్వాలని చెప్పి ప్రతి డ్రీమ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. అది ప్లాన్ ఏ కింద వచ్చింది, అది ఎప్పుడైనా ప్లాన్ ఏ కింద మన ఇండియన్ గవర్నమెంట్కి ఇక్కడికి వచ్చి మనం సెటిల్ అవ్వాలని చెప్పి అనుకుంటాం. ప్లాన్ బి చాలా మంది యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్, యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళడానికి కూడా చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ సిలబస్లో ప్రతి ఒక్క కంట్రీకి మీరు వెళ్ళిన ప్రపంచం మొత్తం చెల్లే విధంగా ఈ సర్టిఫికెట్ వరల్డ్ వైడ్ గుర్తింపు ఉండే విధంగా ప్రతి ఒక్క సిలబస్ అనేది మీరు వెరిఫై చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా,